ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्तिः. సో నిన్న క్లాస్లో మనం వీల్ ఆఫ్ లైఫ్ దీని గురించి ఇది మూడుగా తెలియబడుతుంటుంది అని చెప్పారు. అంటే త్రీ వీల్స్ విత్ ఇన్ ద వీల్ ఆఫ్ లైఫ్ ఉన్నవి 12 రాసులు. ఇది 3 వీల్స్గా తెలియబడుతుంది, 3 డైరెక్షన్స్గా తెలియబడుతుంది, 3 స్థితులకు సంబంధించినదిగా తెలియబడుతుంది. ఉదాహరణకు మేషరాశి వాడు ఉన్నాడు. మేషరాశి వాడు నుంచి మేన రాశి, మేషరాశి నుంచి వృషభ రాశి వయా మేన రాశి, తర్వాత మేషరాశి నుంచి వృషభ రాశి వయా మేన రాశి. ఇది 3 స్థితులుగా 3 విషయాలుగా ఇవి చెప్తూ ఇస్తున్నారు మనకి. సాధారణమైనటువంటి వాడికి ఒక రకంగా ఉంటుంది ఇవి 12 రాసులు. కొంచెం సాధకుడికి ఈ 12 రాసుల నుంచి అందేటువంటిది ఒక రకంగా ఉంటుంది. బాగా ఉత్తమమైనటువంటి కక్షకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ 12 రాసులు ఇంకొక రకంగా సహాయపడుతుంటాయి. సో అది విషయాన్ని మనకి చెప్తున్నారు. అందులో నిన్న మనం ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ వీల్స్ గురించి మనం చదువుకున్నాం. థర్డ్ దాంట్లో ఏమని చెప్తున్నారంటే ద వీల్ కంట్రోల్డ్ ఆర్ డామినేటెడ్ అన్నారు. ది సైకిల్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు. ది పీరియడ్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ది వర్క్ ఆఫ్ ది గ్రేట్ వీల్, ది fourfold influence of the cardinal cross, life in the 7 worlds of our 7 planes, fusion of spirit, soul and personality. ఈ రకంగా ఉంటుంది థర్డ్ వర్డ్కి. ఇది ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఫ్యూషన్ ఆఫ్ స్పిరిట్, సోల్, పర్సనాలిటీ ఈ 3 కూడా కలిసిపోయి పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు సోల్గా కలిసిపోవడం అనేటువంటి సెకండ్ దాంట్లో అయిపోతుంది. థర్డ్ వీల్కి వచ్చేటికి సోల్గా ఉన్నటువంటి వాడు పైన ఉన్నటువంటి స్పిరిట్ తోటి అనుసంధానం చెందడం అంటున్నది ఈ యొక్క విషయం అంటున్నది పరిపూర్ణత చెందబడుతుంది థర్డ్ వీల్ అంటున్నది వాటిలో కంప్లీట్ అయ్యేటికి. సో థర్డ్ వీల్ కంప్లీట్ అయ్యేటికి వాటిలో ఫ్యూజన్ ఆఫ్ స్పిరిట్, సోల్, పర్సనాలిటీ 3 చక్కగా ఫ్యూజ్ అయిపోతాయి వాళ్ళు. వీడికిను పరమాత్మకి తేడా ఏమిటండి అంటే ఏమీ చెప్పలేము. ఉదాహరణకు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు పక్కనే ఇంత సాధకుడిని వీడిని పెట్టాం అనుకోండి, ఇద్దరిలో ఏంటి తేడా అంటే ఎక్కడో కొంచెం తేడా వస్తుంది, రాదని కాదు. చాలా జాగ్రత్తగా గమనించుకుంటే వీళ్ళకి వాళ్ళకి తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దిగి వచ్చినటువంటి వాడు, వీడు సాధన నుంచి వీడు ఎగబడాపుతున్నవాడు కాబట్టి వీడు అప్పుడప్పుడు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయంటారు మాస్టర్ గారు. వాళ్ళు దిగి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళది పరిపూర్ణంగా ఉంటుంది వాళ్ళది. సో ఇద్దరిది కొంచెం తేడా ఉంటుంది అంటారు మాస్టర్ గారు. సో అంతటి స్థితి అంటున్నది వీడికి అందివ్వబడ్డాను అని అంటే సోల్, స్పిరిట్, పర్సనాలిటీ 3 ఫ్యూజ్ అయిపోయినటువంటి వాడు థర్డ్ వీల్. అది తర్వాత లైఫ్ ఇన్ ద 7 వరల్డ్స్ ఆఫ్ ఆర్ 7 ప్లేన్స్. వీడు 7 వరల్డ్స్లోనూ వీడు లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది పరిపూర్ణంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ కక్షకి ఆ కక్షలో వీడు మాట్లాడగలడు, ఏ కక్షకి ఆ కక్షలో వీడు ఉండగలడు. చక్కగా ఒక కక్షలో ఉంటే ఇంకో కక్షలో ఉండకపోవడం అంటున్నది ఉండదు. 7 ప్లేన్స్లోనూ వీడు కరెక్ట్గా ఎప్పుడు కూడా సైమల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ అంటారు దాన్ని. సో ఎక్కడ కూడా వీడు ఈ ఒక ప్లేన్లో ఉంటే ఇంకో ప్లేన్లో ఉండకపోవడం అంటున్నది ఉండదు. గుడికి వెళ్ళాడు, వస్తూ ఏమైనా తెచ్చుకోవడం అంటే మర్చిపోతాం మనం, కిరణ సామాన్లు ఏవో ఉదాహరణ. అలా ఉండదు వీడిది. అన్ని ప్లేన్స్లోనూ 7 ప్లేన్స్లోనూ సైమల్టేనియస్గా ఉంటాడండి. అది 3వ వాడికి ఉండేటువంటి స్థితి.
సో నిన్న ఫస్ట్ వాడిది మనం చెప్పుకున్న దాంట్లో ఏంటంటే రెండు సమానంగా ఉండడం అంటున్నది, తర్వాత పరిపూర్ణంగా ఉండడం అంటున్నది రెండో వాడు. ఈ 7 ప్లేన్స్లోనూ పరిపూర్ణంగా ఉండడం అంటున్నది మూడో వాడు చేసేటువంటి సాధన. 7 ప్లేన్స్ పైన ఉంటుండదు ఆ స్థితి నుంచి కింద ఉంటుంది భౌతికమైనటువంటి లోకం దాకా 7 ప్లేన్స్లోనూ పరిపూర్ణంగా వాడు ఉండగలడు. అందు గురించి ఆ స్థితిని ఈ మూడో సైకిల్ వీడికి ఇస్తుంది అన్నమాట. తర్వాత ద ఫోర్ ఫోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కార్డినల్ క్రాస్. ఈ కార్డినల్ క్రాస్ ఏదైతే ఉందో అది ఫోర్ ఫోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద చక్కగా దర్శనం అవుతుంది. కార్డినల్ క్రాస్ అంటే మ్యూటబుల్ క్రాసు, ఫిక్స్డ్ క్రాసు, కార్డినల్ క్రాసు. కార్డినల్ క్రాస్ అంటున్నది ఇది స్పిరిట్కి సంబంధించినటువంటిది. చక్కగా అంటే అవతార తత్వం అంటున్నది చక్కగా వీడికి అది వీటిలో పరిపూర్ణంగా ఉంటుంది. తత్వం వీటిలో ఎలా ఉంటుంది అంటే ఒక అంతర్యామి, పరమాత్మ లేదా అవతారము ఇవన్నీ మేము ఎలా అయితే వాడతామో అది వీటిలో పరిపూర్ణంగా ఉండడానికి ఉందంటే ది ఫోర్ ఫోల్డ్ క్రాస్, ది ఫోర్ ఫోల్డ్ కార్డినల్ క్రాస్ ఉంటుంది. సో కార్డినల్ క్రాస్ వీటిలో పరిపూర్ణంగా ఉండడం అంటే ఏంటంటే వీడులో ఈ చతుర్భుజుడు ఎలా అయితే విష్ణువు లేదా నారాయణుడు ఎలా అయితే వ్యవహరిస్తారో అలా వీడు భూమి మీద ఉంటాడు. అంటే ఏంటి దీని అర్థం అంటే వీడు ఉండడం అంటే ఉండదు ఇంకా అసలు. ఓన్లీ ఆ అంతర్యామి అనండి, ఆ విష్ణు అనండి, లేదా ఇంకేదైనా మీ ఇష్టం పేర్లు ఏమైనా పెట్టుకో, పేర్లన్నీ మనం పెట్టుకున్నాం చెప్తే అక్కడ నిజానికి పేర్లు లేవు ఆ స్థితికి వెళ్ళిన వాడికి. ఆ స్థితి వీడిలో పరిపూర్ణంగా థర్డ్ వీల్ కంప్లీట్ అయ్యేప్పుడు వీడికి ఆ స్థితి వస్తుంది. అది ఇక్కడ చెప్తున్నారు. ఫ్రమ్ ది వర్క్ ఆఫ్ ది గ్రేట్ వీల్, ద పీరియడ్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ది వర్క్ ఆఫ్ ది గ్రేట్ వీల్. ఈ గ్రేట్ వీల్ యొక్క దీనిలో నుంచి వీడు లిబరేట్ అవుతాడు. మార్కండేయుడు అంటారు చూసారు, అలా ఆ స్థితి వీడికి వస్తుంది. అంటే హీ విల్ బి లిబరేటెడ్ ఫ్రమ్ ది సర్కిల్ ఆఫ్ ది గ్రేట్ వీల్. ఈ గ్రేట్ వీల్ నుంచి మీకు అది కార్డు చూపించారు, నేను చూపిస్తాను మీకు క్లాస్ అయిపోయాక పెడతాను. అందులో ఎలా వేస్తారంటే ఒక సాధకుడు అనండి వాడికి వస్త్రం పెద్దగా ఉండదు, ఒక జస్ట్ ఒక క్లాత్ ఉంటుంది వాడి మీద ఎలా కప్పడి, వాడి చుట్టూతో ఈ వీల్ ఉంటుంది అన్నమాట. ఈ వీల్ మధ్యలో వాడు ఉంటాడు అంతే. అంటే ఏది కూడా ఈ వీల్ వాడికి ఎక్కడ టచ్ అవ్వదు. అంటే ఏది కూడా వాడిని థర్డ్ వీల్ అంటున్నది దాన్ని అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అని చెప్పిస్తారు. ఇది ఒక పెద్ద వీల్ ఇది అంటే ఏది కూడా వాడిని బంధించకుండా ఇవన్నీ కూడా వాడికి టీచింగ్స్ ఇచ్చేవి, వాడు టీచింగ్స్ తీసుకుంటున్న వాడిగా వీడు ఉంటాడు. చెప్తే అమ్మో ఇదేదో శని నన్ను బంధించేసాడనో లేదా ఇలాంటిది ఏది వాటిలో వర్తించదు అన్నట్టు చాలా ఎప్పుడు కూడా చిరుమందహాసంగా వాడి చేతిలో ఒక వ్యాండ్ ఉంటుంది, ఒక కర్ర, దట్ ఈస్ వ్యాండ్ అంటారు దాన్ని, బ్రహ్మ దండం. దట్ ఈస్ ది స్పైనల్ కార్డ్, దాన్ని బ్రహ్మదండం అంటారు, వ్యాండ్ అంటారు. ఈ వ్యాండ్ వాడి చేతిలో ఉంటుంది, అంటే దాన్ని ఆడుకుంటున్నట్టుగా అలా వేస్తారు. ఆ పిక్చర్ చాలా అద్భుతంగా వేస్తారు. సో ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. థర్డ్ వీల్ అటువంటిది వాడిలో సాధన అటువంటి చేసుకుంటూ వస్తున్న థర్డ్ వీల్ లో ఉన్నటువంటి వాడు ఆ రకంగా ఉంటాడు. రమణ మహర్షి వస్త్రం ఏంటి ఏది ఇది లేదు, అలాంటి వాళ్ళు మీరు కొంచెం బాగా మీరు ధ్యానం చేయగలిగితే ఆ స్థితికి సంబంధించిన థర్డ్ వీల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. ది పీరియడ్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ది వర్క్ ఆఫ్ ది గ్రేట్ వీల్, ది సైకిల్ ఆఫ్ ఇనిషియేషన్. దిస్ ద సైకిల్ ఆఫ్ ఇనిషియేషన్. సో ఇనిషియేషన్ అంటే ఏంటంటే ఒక కక్ష నుంచి ఇంకొక కక్షకి వీడిని తీసుకువెళ్ళేటువంటిది. వీడు ఇంకొక కక్షలో వీడు మేల్కొల్పింపడ్డం అంటే జరుగుతుంది. దాని అంటే ది సైకిల్ ఆఫ్ ఇనిషియేషన్. ఒక్క స్థితిలో దాటుతుండేటికి వీళ్ళు ఆ 7వ స్థితికి వెళ్ళడం అంటున్నది ది సైకిల్ ఆఫ్ ఇనిషియేషన్ అని చెప్పి. అంటే ఏంటి వీడు 5వ ఇనిషియేషన్, 6వ ఇనిషియేషన్, 7వ ఇనిషియేషన్ అంటుంది వీడిలో అందివ్వబడడం. చక్కగా వాటిలో వీడు దానికి కావాల్సినటువంటి శిక్షణ పొంది దానిలో పరిపూర్ణంగా వీడు ఉండడం అంటుంది. దాని అంటే ది సైకిల్ ఆఫ్ ఇనిషియేషన్ అంటారు. సో ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి చక్కగా అలా వెళ్ళిపోవడం అంటుంది, దానికి సంబంధించినటువంటి ది సైకిల్ ఆఫ్ ఇనిషియేషన్. ద వీల్ కంట్రోల్డ్ ఆర్ డామినేటెడ్. ఏంటి వీల్ కంట్రోల్డ్ ఆర్ డామినేటెడ్? ఏంటి కంట్రోల్ ఆర్ డామినేటెడ్ అంటే ఏంటంటే వీడిది అంటూ ఏమి ఉండదు. కృషిలో మనం ఉన్నాం అనుకోండి, మనది అన్నటువంటిది ఉంటుంది. సాధకుడిలో కూడా వాడిది, వాడి సాధన వాడు ఇదేదో ఉంటుంది కొంత. థర్డ్ వీల్కి ఎంటర్ అయినటువంటి వాడికి వాడిది అంటూ ఏమీ ఉండదు, ఇష్టం అలా ఉంటాడు అంతే. వాడికి మీరు అన్నం పెడితే అన్నం తింటాడు, అన్నం పెట్టకపోతే అన్నం తినడు. అదేమిటంటే కనీసం అడగడా అంటే అడగడు వాడు.
అది తెలుసుకోండి, వాళ్ళు అడగరు. మీరు పెడితే తింటారు, లేదా వదిలేస్తారు. షిరిడి సాయిబాబా నాకు అడగడు. ఆయన వెళ్ళి అక్కడ ఉండేవాడు అంతే. పాపం ఆవిడ పేరు ఏదో ఉంది, లక్ష్మీ ఏదో సంథింగ్ పేరు నాకు గుర్తులేదు. వాడు పాపం ఎక్కడుందని ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి అడవుల్లో ఎక్కడో పొలాల్లో ఎక్కడో ఉంటాడు. ఆయన వెళ్ళి అక్కడ వెళ్ళి ఇచ్చారు. సో దే నెవర్ ఆస్క్ థింగ్స్ ఫర్ దేర్ బాడీ ఆల్సో. సో ఆ స్థితి ఉన్నప్పుడు ద వీల్ డామినేటెడ్ అంటారు. అంటే వీల్ యొక్క ఇదే వాళ్ళ మీద పనిచేస్తున్నప్పుడు వేరేది ఉండదు వాళ్ళకి. మన దేహాన్ని మనం జాగ్రత్త చూసుకోవాలి, ఈ స్థితి కూడా దాటిపోయినటువంటి వాడు సాధకుడికి అది పనిచేస్తుంటుంది. దేహాన్ని చక్కగా చూసుకోవాలి, చక్కగా ఉంచుకోవాలి, టైంకి తినాలి, ఇవన్నీ సాధకుడికి నియమాలు. సాధకుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాడికి ఈ నియమాలు ఏం పని చేయవాడికి. మన దేహాన్ని చక్కగా చూసుకోవాలి. ఈ దేహం, నీ దేహం ఏముంది, నీదేముంది ఇందులో అని అన్నారు అనుకోండి, సమాధానం మనకేముంది, నీదంటే ఏదైనా ఉంటే అది నువ్వు జాగ్రత్త చూసుకోవాలి, నీదంటే ఏం లేదు అది తెలుసుకో అంటాడు వాడు దగ్గరికి వెళ్తాడు. ఆ స్థితిలో అంటుంటాడు, వాడిదంటే ఏం లేదు కాబట్టి వాడు జాగ్రత్త చూసుకోవడం అంటున్నాడు. చోట్లో అంటుండే దాంతో వీడు అనుసంధానం చెంది ఉంటాడు అంతే. ఆ దేహం ఎన్నాళ్ళు అలా పట్టి ఉంచాలి, అన్నాళ్ళు పట్టి ఉంచింది, ఎప్పుడు కావాలి ఇప్పుడు తీసేస్తారు. దీనికి అసలు ఆ కాన్సెప్టే వాడి మీద పనిచేయదు. ఇప్పుడు ఏమవుతుంది, వీల్ ఈజ్ డామినేటెడ్, వీలే డామినేట్ చేస్తుంది, కానీ వాడిది ఏమీ అక్కడ ఉండదు. వాడు వాడు ఓన్ అంటున్నది ఎప్పుడైతే ఉందో అప్పుడు అది అక్కడ పనిచేయడం అంటున్నది ఉంటుంది. వాడిది అంటే ఏమీ ఉండదు అసలు అక్కడ. అప్పుడు ఏమన్నారంటే ద వీల్ కంట్రోల్డ్ ఆర్ డామినేటెడ్ అని. తోటలో ఉంటుంది ప్రిన్సిపల్స్కి డైరెక్ట్గా లింక్ అప్ ఉండేటువంటి వాళ్ళు అనమాట వాడు. ద వీల్ కంట్రోల్డ్ ఆర్ డామినేటెడ్ అంటారు. అది ఈ 3 వీల్స్ గురించి ఈ రకంగా మనకి చెప్పారు. నెక్స్ట్ రెగ్యులర్ సబ్జెక్ట్లో వెళ్తాం. Here is therefore start the process of the most ancient initiation which all the human family has already undergone and will undergo. The first great cosmic initiation as far as humanity is concerned is initiation into incarnation, the initiation of individualization. First ఇనిషియేషన్ ఇంటూ ఇన్కార్నేషన్, ఇండివిజువలైజేషన్ అవ్వాలి. ప్రతివాడు కూడా ఇండివిజువలైజ్ అవ్వాలి. అంటే ఏంటి, చోటులో ఉన్నటువంటి వాడితో వీడు ఇండివిజువలైజ్ అవ్వాలి. అంటే వీడంటూ ఒక వీడు ఎప్పుడైతే భూమి మీద పుడుతున్నాడో దట్ ఈస్ అన్ ఇనిషియేషన్. అది బాగా తెలుసుకోవడం, ఒక ఉపదేశం అది వాడికి. ఏంటంటే చోట్లో వీడంటూ ఒక వేరుగా వ్యక్తం అవడం, వీడంటూ ఒక కార్యక్రమం వీడికి ఇవ్వబడడం, అసలు భూమి మీద పుట్టడం ఒక ఇనిషియేషన్. తల్లి ఇచ్చేటువంటి ఫస్ట్ ఇనిషియేషన్ అంటారు దాన్ని. ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇనిషియేషన్. అంటే ప్రపంచాన్ని తల్లి చూపిస్తుంది వాడికి, ఇంకో ఇది ఈ ప్రపంచంలో ఈ రకంగా ఉండాలి, ఇలా జీవించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేషన్. సో దాన్ని గ్రౌండ్ అంటే ద ఫస్ట్ గ్రేట్ కాస్మిక్ ఇనిషియేషన్ ఈజ్ ఇనిషియేషన్ ఇంటూ ఇన్కార్నేషన్, ద ఇనిషియేషన్ ఆఫ్ ఇండివిజువలైజేషన్. దిస్ ప్రాసెస్ కల్మినేట్స్ eons later in the reversing of the wheel and the attaining and a definite goal in Capricorn. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఈ ఇనిషియేషన్ అంటే, ఈ క్లాస్ నుంచి ఎప్పుడు వీడు అప్లిఫ్ట్ అవుతాడంటే కనుక వీడు దీనిలో దిగినటువంటి కారణం తెలుసుకుని దాన్ని పరిపూర్ణంగా వీడు తయారవ్వడం అంటున్నది సిద్ధించినంత వరకు వీడు ఈ ఇనిషియేషన్ రన్ అవుతుంది. ఇదే క్లాస్లో ఉంటాడు. ఏమన్నారు దాన్ని, ఇనిషియేషన్ ఇంటూ ఇన్కార్నేషన్. దిస్ ప్రాసెస్ కల్మినేట్స్ eons later in the reversing of the wheel and the attaining of a definite goal in Capricorn. డెఫినెట్ గోల్ ఇన్ క్యాప్రికార్న్లో ఏం చెప్తాడు క్యాప్రికార్న్ అంటే, వీడిలో దైవత్వము అంటే మేలుకొల్పింపబడేంత వరకు వీడికి ఈ ఇనిషియేషన్లోనే ఉంటాడు. జీవుడు పుట్టిన తర్వాత నేను పలానా, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నేను ఒక కుటుంబ జీవుడిని, ఇలా వాటి గురించి నేను సంపాదించుకోవాలి, వాళ్ళకి ఎంత రన్ అవుతుంటుంది చూసారా. దీని నుంచి పూర్తిగా వాడు అప్లిఫ్ట్ అవడం అనేటువంటిది సెకండ్ పాయింట్. దాన్ని ఏమన్నారంటే క్యాప్రికార్న్. అందుగురించి క్యాప్రికార్న్లో అనేటువంటికి ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవవాహికం. క్యాప్రికార్న్లో ఉన్నటువంటి వాడికి గురువు ఉపదేశిస్తాడు, నీ కర్తవ్యం అన్నది మేల్కాంచి, నీ కర్తవ్యం అంటే నువ్వు తెలుసుకోకుండా ఉంటున్నావు. ఫస్ట్ ఇనిషియేషన్లోనే ఉంటున్నావు, ఫస్ట్ క్లాస్లోనే ఉంటున్నావు, సెకండ్ క్లాస్కి ఎప్పుడు వస్తావు రా అని చెప్పి పిలవడం గురువు ఒక రకంగా. అది మా క్యాప్రికార్న్లో జరుగుతుంది. So Capricorn, it culminates in the achievement of the transference from off the fixed signs onto the cardinal cross, which is in its turn the logoic sequence of the transference from off the mutable or common cross onto the fixed cross. Fixed cross కి ఎప్పుడు వస్తాడు, మ్యూటబుల్ క్రాస్ నుంచి ఫిక్స్డ్ క్రాస్కి వస్తాడు ఫస్ట్, ఫిక్స్డ్ క్రాస్ నుంచి కార్డినల్ క్రాస్కి వస్తాడు థర్డ్ పాయింట్.
సో కార్డినల్ క్రాస్కి రావడం అంటే ఏమిటి, స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి అది వీడికి ప్రధానంగా 147 టన్గా ఏర్పడడం, అది ఆ క్రాస్ వీడిలో నిలబడడం, దట్ ఈస్ ది కార్డినల్ క్రాస్. సో దానికన్నా ముందు ఉన్నటువంటి స్థితి ఫిక్స్డ్ క్రాస్ అన్న. ఫిక్స్డ్ క్రాస్లో ఏంటి, ఐఎమ్ సోల్ అంటే చక్కగా వీడిలో దర్శింపడటం, అది ప్రధానంగా వీడిలో నిలబడటం, దట్ ఈస్ ఫిక్స్డ్ క్రాస్. ఫిక్స్డ్ క్రాస్ కన్నా ఇంకా ముందు ఉన్నటువంటి స్థితి మ్యూటబుల్ క్రాస్. సో వీటిలో 3 క్రాసులుగా వీడికి, అందుగురించి జీసస్ గారి దగ్గర 3 క్రాసులుగా పెడతారు. 3 క్రాసులు ఏంటంటే, ఒకటి వీడు ఐఎమ్ ఇది అని తెలియబడ్డాం, ఫస్ట్ పర్సనాలిటీగా తెలియబడ్డాం, దట్ ఈస్ ఫస్ట్ క్రాస్. సో ఈ 4 వీడిని బంధిస్తుంటాయి పర్సనాలిటీ లెవెల్. నెక్స్ట్ సోల్ లెవెల్లో ఒక క్రాస్ ఉంది, దాన్ని ఫిక్స్డ్ క్రాస్ అంటారు. దానికి పైన ఉన్నటువంటి క్రాస్ ఏమన్నారంటే కార్డినల్ క్రాస్. సో ఈ కార్డినల్ క్రాస్ ఇస్ ది థర్డ్ క్రాస్. సో అది చెప్తున్నారు ఇక్కడ. వీడు క్యాప్రికార్న్లోకి వచ్చిన వాడు ఫిక్స్డ్ క్రాస్గా ఉంటాడు. నెక్స్ట్ వీడు ఈ అటైన్స్ ఇంటు ద కార్డినల్ క్రాస్. అది నేషనల్లోకి వచ్చేది వీడు కార్డినల్ క్రాస్. ఏరిస్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్. Therefore, in the lowest manifestation, Aries is the creator of these activities, conditions, and processes which lead to the manifestation of soul through the medium of form. Manifestation of soul through the medium of form. Aries ఏం చేస్తుంది, జన్మ అంటుండేది ఇస్తుంది. అంతకుముందు ఎలా ఉంది, సృష్టి పరమాత్మతో ఒకటిగా ఉంది. ఎప్పుడైతే మేషరాశి వచ్చిందో, దక్షుడు పుట్టాడో, దక్షుడికి మేష యొక్క తల పెట్టారో, దట్ మీన్స్ సృష్టి ఆరంభము. దట్ ఈస్ ద కట్ ఇన్ ద ఈస్ట్. వీల్ కట్ హ్యాస్ హెడ్ అండ్ టైల్ అని చెప్పించారు మాస్టర్ గారు. బిఫోర్ లైఫ్ ఇస్ వీల్, ద వీల్ రొటేట్స్ అన్నారు. ఇది కట్ చేయకముందు అది ఎలా ఉంది, వీల్గా ఉంది. వీల్ ఎప్పుడైతే కట్ చేసామో దానికి హెడ్ అండ్ టైల్ అన్నట్టు. ఎప్పుడైతే వీడు జన్మ తీసుకున్నాడో, వీడికి బర్త్ డెత్ ఉందండి. జన్మ తీసుకోకముందు ఎలా ఉన్నాడంటే వీడి చోట్ల ఒకటిగా ఉన్నాడు, వీల్గా ఉన్నాడు అంతే, దానికి ఏం లేదు, అలా ఉంటాడు అంతే. జన్మ ఎప్పుడైతే తీసుకున్నాడో, సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో అక్కడే అంతం అనేటువంటిది ఉంది. దట్ హ్యాస్ హెడ్ అండ్ టైల్ అన్నారు. సో ఈ హెడ్ అండ్ టైల్ అంటున్నది ఇక్కడ అది దేని నుంచి ప్రారంభమవుతుంది, హెడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, దాన్ని ఏరీస్ అన్నారు. ఎక్కడైతే కట్ ఉందో దాన్ని బొడ్డు కోయడంగా మాస్టర్ గారు చాలా చక్కగా రాస్తారు. గోదావరిలో తూర్పున బొడ్డు కోయడంగా అంటారు మాస్టర్ గారు, చాలా అద్భుతమైనటువంటి వారు. ఆ బొడ్డు కోయడం అంటే ఏంటి, అక్కడ దట్ ఈస్ ద ఇనిషియేషన్. ఏరీస్ ఈస్ ద ఇనిషియేషన్, అంటే సృష్టి ఆరంభము, జీవుడు పుట్టడము, ఇదంతా కూడా ఒక అంటే అంతకుముందు ఉన్నటువంటి స్థితి నుంచి ఒక కొత్త స్థితిలోకి వీడు వస్తున్నాడు. సో అది మేషరాశి వీడికి ఇస్తున్నాడు. అంటే ఏంటి, సోల్గా ఉన్నటువంటి వాడికి దేహం అంటున్నది ఇచ్చేటువంటిది, ఒక రూపం అంటున్నది కల్పించి ఇచ్చేటువంటిది, ఒక భౌతికత్వం అంటున్నది ఒక వ్యక్త స్వరూపాన్ని అందించేటువంటిది అంతా కూడా మేషరాశి. మేషం అంటే ఏం చేస్తుందంటే, అంతకుముందు వీడు అవ్యక్తంగా ఉన్నటువంటి వాడికి వ్యక్త స్థితి అందించేటువంటిది మేషరాశి. సో సోల్గా ఉన్నటువంటి వాడికి ఫారం ఆస్పెక్ట్ అంటున్నది అందించేటువంటిది మేషరాశి. Manifestation of soul through the medium of form and ladder of those higher creative undertakings which lead in due time in the manifestation of spirit through the soul. నెక్స్ట్ వచ్చరికి తర్వాత స్థితిలో ఏమవుతుంది, సోల్ ద్వారా స్పిరిట్ మేనిఫెస్ట్ అవడం అంటుంది జరుగుతుంది. ఇక్కడ దేహం ద్వారా సోల్ మేనిఫెస్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటికి సోల్ ద్వారా స్పిరిట్ మేనిఫెస్ట్ అవ్వాలి, అది జరుగుతుంది. అదేంటో చెప్తారు ఫాదర్ గారు. This process eventually demonstrates the true nature of the triplicity to which I introduced you to the earlier pages of this treatise, Life Quality Appearance. ఇంతకుముందు పుస్తకంలో ఏంటి, స్పిరిచువల్ రిసార్ట్రిక్ సైకాలజీ ఫస్ట్ వాల్యూమ్లో ఫస్ట్ లెసన్స్లో మనకి లైఫ్ క్వాలిటీ అపియరెన్స్ గురించి మనం చెప్పారు. అది అప్పుడు చెప్పిన పాయింట్ ఇప్పుడు తీసుకొస్తున్నాను ఆయన ఇక్కడికి. సో 3 ఆస్పెక్ట్స్లో వీడు మేల్కొల్పింపబడ్డాం. అపియరెన్స్ ఫారం ఆస్పెక్ట్గా. సో క్వాలిటీ అంటే సోల్, లైఫ్ అంటే స్పిరిట్. అది సో సోల్ అనేటువంటిది దేహం ద్వారా వ్యక్తం అవుతుంది, స్పిరిట్ అనేటువంటిది సోల్ ద్వారా వ్యక్తం అవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు గతంలో నేను చెప్పి ఉన్నాను కదా అని అంటున్నారు ఆయన. Aries is also the purveyor to our solar system of fire and of the dynamic nature of God, which has in it the qualities of fostering and nourishing heat, and also of the fire which burns and destroys. So, Aries లో బర్నింగ్ అండ్ డెస్ట్రాయింగ్ అంటున్నది ఉంటుంది. అంటే అంతకు ముందు స్థితి నుంచి
ఒక కొత్త స్థితి అటువంటిది అందించేటువంటిది మేషరాశి. అంతకుముందు అటువంటి స్థితి ఉండదు అక్కడ, కొత్త స్థితి వస్తుంది. అంతకుముందు అటువంటిదిగా ఉండదు. ఇప్పుడు చెట్టు కొత్తగా ఉంటుందండి మేషరాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు ఎంటర్ అవుతాడో. చెట్లు వచ్చేటికే చక్కగా పిందెలు. మేషరాశి అంటే ఉగాది. ఉగాది వచ్చేటికి ఎలా ఉంటాయి మనకు చెట్లు? అంతకుముందు ఉన్న స్థితి నుంచి కొత్త స్థితి అంతా బర్న్ అయిపోయింది. ఆ స్థితి ఉండదు, ఇప్పుడు కొత్త స్థితి వస్తుంది. దాన్ని ఏమన్నారంటే బర్న్ అయిపోవడంగా చెప్తారు. అంటే ఎండలు ఇవన్నీ రావడం అదంతా కూడా మనం ఆ రకంగా కూడా మనం గుర్తుంచుకోవచ్చు. సో చెట్లు చిగురించడం, ఒక నూతనోత్తమం అంటున్నది అందించడం. అంతకుముందు ఉన్నటువంటి స్థితిని తీసేయడాన్ని ఏమన్నారంటే బర్నింగ్ అంటారు, దాన్ని తీసేయడం. సో దట్ ఈస్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అంటారు దాన్ని. అంటే మేషరాశి అగ్నితత్వపు రాశి, అలా మీరు గుర్తుంచుకోగలిగిన మంచిది. మేషరాశి అగ్నితత్వపు రాశి. అగ్నితత్వం ఏం చేస్తుంది? అగ్ని ఏం చేస్తుంది? అగ్నిలో ఏదైనా ఒక వస్తువు వేసామనుకోండి, ఏం చేస్తుంది? అది అంతకుముందు రూపం నుంచి సూక్ష్మత్వాన్ని అందించేటువంటిది ఎప్పుడు కూడా. అంటే ఒక అంతకుముందు ఉన్నటువంటి రూపం కన్నా వేరే రూపం కల్పిస్తుంది ఎప్పుడు కూడా అగ్ని. దానికి చిహ్నం అగ్ని. అందుకని మేషం అగ్నితత్వపు రాశి. అందుకని దాన్ని ఏమన్నారంటే ఇక్కడ Aries, the dynamic nature of God, which has in it the qualities of fostering and nourishing heat, and also of the fire which burns and destroys. From the standpoint of esoteric astrology, there are three major signs of which the three deaths are undergone. Three deaths. So, chala, the three deaths అంటే విషయాలు ఏంటో ఇప్పుడు చెప్తారు. First point is Aries, which at a different point along the path of life forces the soul onto the burning ground and subjects it to the purifying process during incarnation. Aries ఏం చేస్తుంది? Which at different points along the path of life. So this is the అంటే వీడు పునరపి జననం పునరపి మరణం. దిస్ ఇస్ ద పాత్ ఆఫ్ లైఫ్. అంటే టోటల్గా త్రీ సెక్షన్స్ అండి వీడు పూర్తిగా అప్లిఫ్ట్ అవడం. ఫస్ట్ సెక్షన్ గురించి మాట్లాడుతుంది. దిస్ ఇస్ ద పాత్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఒకసారి పుడుతుంటాడు, ఒకసారి చనిపోతుంటాడు, పుడుతుంటాడు, చనిపోతుంటాడు. ఇవన్నీ జరగడం ఇదంతా కూడా ఫస్ట్ ఒక దండగా మీరు అనుకుంటే, ఫస్ట్ పూస నుంచి రెండో పూసకు వచ్చేటికి, లేదా ఫస్ట్ డే నుంచి రెండో డేకి, లేదా ఫస్ట్ లైఫ్ నుంచి ఫస్ట్ జన్మ నుంచి రెండో జన్మకు వచ్చేటికి వీడిలో కొంత అప్లిఫ్ట్మెంట్ వస్తుంది. ఇలా వీడి క్లాస్లో పరిపూర్ణుడిగా అవ్వాలి. ఈ పరిపూర్ణుడిగా వీడిని తయారు చేయడం అంటున్నది ఫస్ట్ క్లాస్లో వీళ్ళు జరిగేటువంటి కార్యం. సో దీంట్లోకి వీళ్ళు పరిపూర్ణత అంటున్నది సాధించడానికి ఈ ఫైరీ ఆస్పెక్ట్ ఏం చేస్తుందంటే, ఇంతకుముందు ఉన్నటువంటి అక్కర్లేనంత కూడా తీసేస్తుంది. వీళ్ళు ఫైరీగా ఉండి ఇంతకుముందు ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి వచ్చాం. అప్పుడు ఏం చేస్తాం? మనం అకౌంట్స్ కానీ ఇవన్నీ వేసుకున్నప్పుడు డైరెక్ట్గా బ్యాలెన్స్ ఎంత ఉందో అది ఒకటే వేసుకుంటాం. అకౌంట్ అంతా అతికించుకోం అన్నమాట. అకౌంట్ అంతా అయిపోయింది, చివరికి 10,000 మిగిలింది, 10,000 ఇక్కడ ఎంట్రీ వేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ది బర్నింగ్ అన్నారు దాన్ని. బర్నింగ్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటిది అంతా కూడా తీసివేయబడ్డాం అని అర్థం. సో అదంతా కూడా బర్న్ అయిపోయింది ఇక్కడ వీళ్ళు. Burning ground and subjects it to the purifying process during incarnation. Through the lesser fire of mind, the jungles of experience are set on fire. సో వీడు అసలు జన్మ తీసుకోవడం అంటే జరిగేటికి వీడు ఇంతకుముందు అంటే అంతా కూడా ప్యూరిఫై అయిపోయి, వీడు ఏదైతే ప్యూరిఫైడ్ అయిపోయిందో, ఏదైతే అంటే ఇంతకుముందు లైఫ్లో వీడు కొంత ఎక్స్పీరియన్స్ అంటే సాధించాడు. సాధించి ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఈ లైఫ్లోకి దిగుతుంది. అది పూర్తి ఎక్స్పీరియన్స్ అయిపోయింది, పూర్తి పరిపూర్ణంగా తయారైందంటే ఇంకా బంగారం తయారవ్వలేదండి. ఇంకా ఇది వేడి చేయాలి, ఇంకా వేడి చేయాలి, ఇంకా వేడి చేయాలి. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వచ్చింది. ఈ మెటలర్జీలో చూపిస్తాడు చూసారా, ఇన్ని ఉంటుంది ఆ బాయిలర్స్. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి అలా వెళుతుంటుంది, అది ప్యూర్ మెటల్గా తయారవడం అంటుంది మీరు చూస్తే. సో అది ఎలాగో వీటిలో కూడా ఒక స్థితి నుంచి ప్యూరిఫై అయిపోయిన తర్వాత అదే ఈసారి మళ్ళీ జన్మ వచ్చింది. ఈ జన్మలో ఇంకొంత ప్యూరిఫై అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మ అప్పుడు ఇంకా ప్యూరిఫై అవుతుంది, అప్పుడు మళ్ళీ ఇంకా ప్యూరిఫై అవుతుంది. అలా ప్యూరిఫికేషన్ అవుతూ ఉంటుంది లైఫ్. సో ఈ ప్యూరిఫికేషన్ అవ్వడానికి వినియోగపడేటువంటిది ఏమిటంటే ఈ ఫైర్ అన్నది. అది మేషరాశిలో ఉండేటువంటి అగ్ని. బర్నింగ్ గ్రౌండ్ అండ్ సబ్జెక్ట్స్ ఇట్ టు ఏ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ డ్యూరింగ్ ఇన్కార్నేషన్ అన్నారు. Through the lesser fire of mind, the jungles of experience are set on fire. So lesser fire of mind. సో వీడి మైండ్లో ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ వల్ల ఏమవుతుందంటే వీడు ఒకటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉన్నాడు కాబట్టి
మళ్ళీ ఆ స్థితికి ఆయన ఎవరిని వస్తే ఇది వద్దండి ఇలా చేయకూడదు అంటాడు, వీడు చక్కగా అయిపోతాడు. అంటే హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ విచ్ హీ హాస్ టు పాస్. వాటి నుంచి వీడు బయటకు వచ్చేస్తాడు, అవన్నీ వద్దండి అంటుంది. సో దాని నుంచి వీడు దాటేస్తాడు. అది మైండ్లో జరిగేటువంటి యాక్టివిటీ. సో జంగిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ సెట్ ఆన్ ఫైర్ అండ్ డిజాల్వ్ ఇన్ ఫ్లేమ్ అండ్ దెన్ ద పాత్ స్టాండ్స్ క్లియర్ అండ్ అన్అబ్స్ట్రక్టెడ్ విజన్ ఈజ్ అచీవ్డ్. సో మైండ్లో వెలిగేటువంటి అగ్ని ఏమన్నారంటే దాన్ని నాలెడ్జ్, అంటే ఎక్స్పీరియన్స్ విత్ నాలెడ్జ్, అది విజ్డమ్గా వీడిని తీసుకెళ్తుంది. సో ఎప్పుడైతే దానిలోకి వెళ్ళడానికి వీడు ఇదవుతాడో, వీడికి ఎవరైనా ఇలాంటి వాడు వెళ్తున్నటువంటి వాడికి మీరు మామూలుగా మనకి ఇచ్చేటువంటి వాడిని వీడిని ఆకర్షించాలంటే నాకు వద్దు సార్, నాకు తిరుమలకి వెళ్తున్నాను, ఆయన దర్శనం అంటే చాలండి, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, వీడి గురించి నేను ఆయన దర్శనం ఆపుకోనండి అంటే వాడు వెళ్ళిపోతున్నాడు. అలా జీవించేటువంటి వాడు. సో అది దట్ ఈస్ ద లెస్సర్ ఫైర్ వలన జరిగేటువంటి కార్యక్రమం అది. Through the fiery processes of war and strife brought to the individual thought the influence of the planetary ruler Mars, the god of war. So Mars is the god of war. మంగళం. కుజుడు వీడు ఏం చేస్తాడు, వీడు మనలో ఒక వార్ ఆస్పెక్ట్ అంటున్నది పెడతాడు. కుజుడు మనలో ఉండి మనలో ఏం చేస్తుంటాడంటే అక్కర్లేనిది, అవసరం లేనిది ఇవన్నీ తీసివేయబడ్డం అంటున్నది ఫైర్ ఆస్పెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు వీడికి భౌతికమైనటువంటి ధనం ఉన్నప్పుడు ఊరిని ఉదాహరణకి ఈ ధనం చేత వీడు చాలా ఇదవుతున్నాడు అనుకోండి, వీడికి ధనం మీద ఉన్నటువంటి వ్యామోహం తగ్గించేయాలి. దానికి కుజుడు వస్తాడు. అక్కడికి కుజుడు వచ్చి ఏం చేస్తాడు, వీళ్ళ అన్నదమ్ముల మధ్యలో తగులాటలు పెడతాడు. వీడికి అన్న తమ్ముళ్ళు అంటే వీడికి పడదు, ఎందుకంటే ఆస్తి పంపకాలలో తేడా జరిగిపోయి వీడికి అన్యాయం జరిగిపోయి ఈ రోజు పెడతాడు కథ. సో ఏదో కోర్టుకి వెళ్ళడం అది వీడికి ఏమీ ఆస్తి దక్కకపోవడం ఇదండి. సో దాని నుంచి నమ్మకం ఏమవుతాడు వీడు, కుజుడు వలన వీటిలో జరుగుతున్నటువంటిది ఏమిటి, ఏవైతే వీడికి బంధము అయిపోయి ఏవైతే వీటిలో ఇరుక్కోకూడదో వాటిలో ఇరుక్కుపోతున్నాడు, వాటి నుంచి అప్లిఫ్ట్ చేస్తున్నాడు కుజుడు అక్కడ ఉండి. సో లోవర్గా అంత అర్థం చేసుకున్నప్పుడు వాడిని ఏమంటారంటే కనుక మీ అన్నదమ్ములకి పడదు కదండి అని ఇలా ఏదో చెప్పుకుంటారు, లేదా మీకు ఇతరులతో ఎవరితోటి పడదు, వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేట్టుగా వాళ్ళందరూ ఉంటున్నారు కనుక వాళ్ళందరి నుంచి దూరంగా ఉండండి మీకు, లేకపోతే మీకు ప్రాణహానో లేదా మీకు ఇబ్బందులు వస్తాయని అవి చెప్తారు వాళ్ళు. నిజానికి ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏమిటి, he need to be uplifted for which Mars is supporting or Mars is guiding. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. Mars, the goal of war, the god of war, a needed purification takes place. వాళ్ళు అప్పుడు ప్యూరిఫికేషన్ అన్నది వస్తుంది. The same purification, but this time through vision, comes to the developed man through the activity of the subject to ruler of the planets, Mercury. Next stage వచ్చేటికి, so next stage వచ్చేటికి Mercury is the ruler. First Mars, next is the Mercury. అదే మెర్క్యూరీ రూలర్గా వచ్చేటికి ఏమవుతున్నాడు, ప్యూరిఫికేషన్ అనేది ఇంకొక హయ్యర్ స్టేజ్కి వెళ్తున్నాడు. సో మార్స్ అనేటువంటి వాడు ఏమిటి, లోవర్గా ఉండేదంతా కూడా అంటే వీడి చేత బలవంతంగా వీడిని తీసుకొచ్చి వీడిని కూర్చోబెట్టి వీడిని 4 తిట్టి కొట్టి చేసి ఒక చోట కూర్చోబెట్టేటువంటి వాడు మార్స్. చాలా కష్టాలు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి వెంకటేశ్వర స్వామి దరి చేరకపోతే ఇంకా నా జీవితానికి గతి లేదు అంటే దానికి తీసుకొచ్చి పెట్టేటువంటి వాడు మార్స్. తిరుపతికి చేరినటువంటి వాడిని కొండ మీదకి తీసుకెళ్లేటువంటి వాడు మెర్క్యూరీ. అంటే అది ఆ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. మెర్క్యూరీ ఏం చేస్తాడు, కింద ఉన్నటువంటి వాడి నుంచి అది కాదు పైన ఉన్నటువంటిది మెయిన్ అంటున్నది వీటిలో దృష్టి ఏర్పడేట్టుగా చేసి ఇచ్చేటువంటి వాడు మెర్క్యూరీ. అందుకని చామన్నారు ఇక్కడ వాడిని ద సేమ్ ప్యూరిఫికేషన్ బట్ దిస్ టైమ్ త్రూ విజన్ కమ్స్ టు ద డెవలప్డ్ మ్యాన్. ఇక్కడ విషనరీ ఆస్పెక్ట్ ఇక్కడ ప్రధానంగానే వారు స్ట్రైఫ్ పనిష్మెంట్లో ఉండదు. ఇక ఈ స్థితికి వచ్చినటువంటి వాడు సాధకుడికి నువ్వు ఈ పని చేసినట్టే చెప్పినట్టే, రోజు ప్రేయర్ చేసినా చేయకపోయినా డజంట్ మ్యాటర్ ఫర్ హిమ్, అది బాగా గుర్తుపెట్టుకోడు. కానీ వాడు మానడు, ఎందుకంటే ప్రేయర్ యొక్క విలువ వాడికి తెలుసు కాబట్టి వాడు మానడు. అది ఇద్దరికి తేడా. మొదట్లో అంటున్న వాడికి ప్రేయర్ చేసుకోకపోతే అమ్మో ఏదో చాలా గందరగోళంగా ఉంటుంది, అందుకని ప్రేయర్ మానడు మొదటివాడు. రెండోవాడు ప్రేయర్ ఎందుకు మానడంటే కనుక వాడికి అది లేకపోతే అది వాడికి అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ హిమ్, అది లేకుండా ఉండేటువంటి ఉండదు, అది వీడిలో భాగంగా అయిపోతుంది. వాడు మానేయడం అంటున్నది ఉండదు, వాడికి సహజంగా అది వాడి యొక్క రెగ్యులర్ యాక్టివిటీగా ఒకటి అయిపోతుంది అటు రెండోవాడు. సో దాన్ని ఏమన్నారంటే ఇక్కడ
Mercury, who is the illuminating Adi. The same purification this time through in the developed man through the activity of the subject to ruler of the planet, Mercury, who is the illuminating principle which releases the mind, directs the way of man through life and enables him to become aware of the divine plan. Aware of the divine plan. వీడికి మైండ్లో ఒక అప్లిఫ్ట్మెంట్ అటువంటిది ఇచ్చి లోవర్ థింగ్స్ ఉంది కాదు డివైన్ ప్లాన్ ఏంటో తెలుసుకో, కొండ మీద ఎందుకున్నాడు ఆయన అటువంటి రహస్యాన్ని తెలుసుకో, ఆయన ఒక ప్లాన్ ఏమిటో తెలుసుకో, దాని విధంగా నీ జీవితాన్ని గడుపు. అందు గురించి నువ్వు వచ్చావు భూమి మీదకి, అందుకు వచ్చావు తిరుపతికి అటువంటిది ఇనిషియేషన్ ఇచ్చేవాడు మెర్క్యూరీ. వాళ్ళు తెలుసుకోవాలి. ఎంతసేపు నాకేమిస్తావు నేనే, నువ్వు నాకేమిస్తే నేను ఏ రకంగా సుఖంగా ఉంటా అన్నటువంటి విషయం మనం దైవానికి సజెస్ట్ చేయడం అటువంటి స్థితిలో నుంచి వీడు ఏ స్థితికి వస్తాడు అందుకే దైవం యొక్క కార్యక్రమం ఏమిటి, దాంట్లో నేనేమిటి, గవర్నమెంట్ యాక్టివిటీ ఏమిటి, దాన్ని రక్షణగా నేను ఏం చేయగలనటువంటి వాడు పోలీసు వాడు ఎలా అయితే పనిచేస్తుంటాడో అలా వీడు పనిచేయడం అటువంటి స్థితిలో వీడు వెళ్ళాలి. అది మెర్క్యూరీ ఇస్తాడు ఆ స్థితి. సో మార్స్ ఏ స్థితి ఇస్తాడు, మెర్క్యూరీ ఏ స్థితి ఇస్తాడు అంటే మనకి చక్కగా చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ జ్వాల్పూర్ గారు. నెక్స్ట్ ఏమవుతుంది, డివైన్ ప్లాన్ విచ్ అండర్లైస్ ఆల్ హిస్ ఫెయిరీ ఎక్స్పీరియన్స్. సో అన్నీ కూడా అక్కర్లేని అన్నీ కూడా అలా తీసివేయబడ్డాం. తీసివేయబడ్డాం అంటుండేది ఎప్పుడు ఉంటుందంటే ఫెయిరీ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు తీసివేయబడ్డాం అంటుంది. మైనస్ వీళ్ళు ఉండకూడదు అన్నీ కూడా మైనస్ అయిపోవడం ఎక్కడ జరుగుతుందంటే ఫెయిరీ ఆస్పెక్ట్ ఉండాలి. మనలో ఫెయిరీ అంటే అగ్నిని ఎప్పుడైతే మనం బాగా ఆరాధిస్తుంటామో మనలో ఉండకూడనటువంటివన్నీ కూడా అలా తొలగింపడిపోతాయండి. అది రహస్యం. అగ్నిని ఆరాధించడం వల్ల ఉండేటువంటి రహస్యం. ఎక్కువగా అగ్నిని ఆరాధించడం చేత మనలో ఏవేవైతే ఉండకూడదు అవన్నీ మనసులోంచి అలా తీసివేయబడుతుంటాయి, చాలా సులభంగా తీసివేయబడతాయి. మామూలుగా సాధన చేసి ధ్యానం చేసి ఇవన్నీ చేస్తే వచ్చేటువంటిది ఒక అగ్నికార్యం చేస్తే చాలా సులభంగా వచ్చేస్తుంది. అది అందులో అంటే రహస్యం. అది ఫైరీ ఆస్పెక్ట్ ఆఫ్ ఏరీస్ గివ్స్ ఇట్ టు హిమ్. అది ఫస్ట్ మార్స్గా ఎలా ఇస్తుంది, మెర్క్యూరీగా ఎలా ఇస్తుంది అనేటువంటి రహస్యం మనకి ఇక్కడ ఏరీస్లో ఎలా జరుగుతుంది అనే విషయం చెప్పారు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ పాయింట్. అది 3 deaths అన్నారు కదా. ఫస్ట్ డెత్ ఎలా వచ్చిందో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు సెకండ్ డెత్ గురించి మనకు చెప్తున్నారు. ఇది విషయం. డెత్ అంటే ఏంటి, ఆల్వేస్ రిమెంబర్. డెత్ అంటే మనం దయచేసి క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు కొన్ని పదాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డెత్ అనగానే చనిపోవడం ఇలా రాసుకుంటే మనం ఇబ్బందులు పడతాం. డెత్ అంటే లిబరేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ది లోవర్ టు ద హయ్యర్ అలా, లేదా చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అలా పెట్టుకోండి. అప్పుడు మీకు చక్కగా డెత్ అంటే ఏంటో మనకు దర్శనం అవుతుంది. సో దిస్ ఇస్ ఫస్ట్ డెత్ అయిపోయింది. సెకండ్ డెత్ Scorpio, which brings about eventually the death of the personality and with which we shall later deal, where we come to consider that sign. Esoterically as well as exoterically, Scorpio is the sign of death and burial in the earth. Scorpio అన్నటువంటిది ఏమిటి, 8వ రాశి. 8వ రాశి ఏం చేస్తుందంటే డెత్ ఆఫ్ థింగ్స్కి సంకేతం. స్కార్పియో అంటే చాలు పాము కాటు. ఏంటి ధర్మం అన్నటువంటిది వీడి ధర్మాన్ని చక్కగా చేసుకుంటూ వస్తే అదే ధర్మం వీడికి మార్గదర్శకం. ధర్మం నువ్వేంటి నన్ను చెప్పేది అంటాడు అంటే అది వీడికి సర్వరూపమై కాటేస్తుంది అంటారు మాస్టర్ చెప్పినట్టు. సర్వరూపముగా తెలియబడేటువంటి ధర్మం కనుక దానికి యముడు అధ్యక్షుడిగా చెప్పారు. మామూలుగా ఉన్నప్పుడు ధర్మ స్వరూపం వినకపోతే సరిగ్గా యముడు రూపంగా ధర్మం అంటుంది వీడికి టీచింగ్ అంటుంది ఇస్తుందని చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసరికి స్కార్పియో వీడికి ఏంటి టీచ్ చేస్తుందంటే esoterically as well exoterically, Scorpio is the sign of death and burial on the earth. పూర్తిగా నేలమట్టంగా అంటే పూర్తి భౌతికత్వంగా జీవించేటువంటి వాడు స్కార్పియో. సో వీడు బరీల్ ఆన్ ఎర్త్ అంటే వీటిల్లో వీడికి డెత్ అంటున్నది అందించేది అంటే ఏంటి, భౌతికత్వంలో వీడు నిద్రాణ స్థితికి వెళ్ళిపోయేటట్టుగా చేసి వీడికి పైన ఉన్నటువంటి స్థితిలోకి వీడిని మేలుకొల్పింపబడేటువంటిది స్కార్పియో. అంటే ఏంటి, వీడి చుట్టూతో ఉన్నటువంటి విషయాలు, వీడి చుట్టాలు, వీడి ఆస్తులు పాస్తులు వీటి అన్నిటి వీడి డెత్ వచ్చేయాలి. వీడికి డెత్ ఆస్పెక్ట్ వచ్చేసేసి ఒక హయ్యర్ ఆస్పెక్ట్లో వీడు మేలుకొల్పింపబడాలి. అంటే వీడి చుట్టాలు, వీడి ఫ్రెండ్స్, ఒక అన్నోన్ పర్సన్స్ ముగ్గురు నుంచోబెట్టారనుకోండి. ముగ్గురిని చూసినప్పుడు ఒకే ఒక భావం వీళ్ళలో మేలుకొల్పింపబడింది అంటే దట్ ఈస్ ద ఇనిషియేషన్ దట్ హీ టుక్ ఇన్ స్కార్పియో అని అర్థం. చుట్టాల నుంచి పెట్టారు, ఫ్రెండ్స్ నుంచి పెట్టారు, ఒక తెలియని వ్యక్తి నుంచి పెట్టారు. ముగ్గురితో ఒకటే రకంగా వీడు మాట్లాడాడు అనుకోండి. దట్ ఈస్ ద డెత్ ఆఫ్ థింగ్స్ అంటాడు అర్థం. అంటే రిలేషన్ డెత్ అయిపోయింది వాడికి.
ఒకే ఒక భావన, ముగ్గురు ఒకటే, ఏంటి ఏం కావాలి మీకు, వాళ్ళకి వీడు ఏం చేయగలడు, ఇంతే భావన తప్పితే వేరేది ఉండదు. సో స్కార్పియో అది ఇస్తున్నాడు, ఆ డెత్ ఇస్తుంది వీడికి. is a sign of death and burial on the earth, of descent into the depths in order to be lifted again onto the heights. వీడు ఈ డెప్త్ అంటే ఏంటి, వీడు సర్పలోకాల్లోకి వెళ్ళిపోతాడండి. సర్పలోకాల్లోకి వెళ్ళిపోయినటువంటి పూర్తిగా వీటికి వచ్చేసాడు. ఈ భౌతికత్వంలో పూర్తిగా వాటిలో అలా ఉండిపోవడం అటువంటి స్థితిలో నుంచి విల్ బి లిఫ్టెడ్ అప్ హై. ఎందుకు వీడు ఇంతగా దిగిపోయాడంటే మళ్ళా ఆ స్థితి అందివ్వబడ్డానికి వీడు ఇలా దిగిపోయాడు. జై విజయుడు డైరెక్ట్గా వచ్చి ఎక్కడ పడ్డారు, డైరెక్ట్గా వచ్చి రాక్షసులుగా వాళ్ళు పుట్టారు భూమి మీద. మధ్యలో ఇంక వేరే స్థితి లేదా ఏమిటి, మరి అంత ఘోరం. తప్పు చేశారు కరెక్టే, శిక్ష వేస్తే వెయ్యండి, కానీ ఎక్కడ పడేసారు తీసుకొచ్చి, 10th క్లాస్లో ఉన్నటువంటి వాడినో లేదా పీజీ లెవెల్లో ఉంటున్నాను తీసుకొచ్చి ఏదో PP1లో పడేస్తారు. ఇంత ఇంత దారుణమైన శిక్ష వేస్తారు. అంటే అదే క్లాస్ ఇవ్వండి, మళ్ళా నువ్వు ఇదే క్లాస్ చదవాలని వేయండి, దానికన్నా కింద క్లాస్ వేయండి, పనిష్మెంట్ ఇవ్వండి పిల్లవాడికి, తప్పులేదు, మీ ఇష్టం, మీరు పెద్దవాళ్ళకి మీరు ఏమైనా చేయండి. బట్ తీసుకొచ్చి ఎటువంటి శిక్ష చేశారు, తీసుకొచ్చి PP1లో పడేశారు వాడు. అంటే ఏంటి, దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం మనం ఇక్కడ, ఇట్ ఈస్ ద స్కార్పియో స్టేట్. స్కార్పియోలో వీడికి ఎటువంటి ఇనిషియేషన్ ఇవ్వబడుతుంది అంటే దీని నుంచి డైరెక్ట్గా మళ్ళీ వాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ స్థితి వీడికి అందివ్వబడుతుంది. జేవిజేలు ఏ స్థితి వాళ్ళు, ఆ స్థితి అందించేటువంటిది ఏంటి, స్కార్పియో. సో వీటిలో మామూలుగా మానవుడు అనేటువంటి వాడు వీటిలో బంధం పడిపోతుంటాడు. వీటి నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వబడ్డం అటువంటిది ఇచ్చితే డైరెక్ట్ ఆ స్థితికి వెళ్తాడు. కనుక ఆ స్థితి అందించేటువంటిది స్కార్పియో అన్నమాట. అందులో పూర్తిగా రాక్షసులు అంటే మానవుల కన్నా ఇంకా దారుణమైనటువంటి వాడు రాక్షసులు. అంటే వాడి సుఖం, వాడు స్వలాభము, వాడి యొక్క ఆనందం గురించి వేరే వాడిని ఏమైనా చేసేస్తాడు. దట్ ఈస్ రాక్షసుడు. అంటే పూర్తిగా భౌతికత్వం మాత్రమే ప్రధానంగా కలిగి అది మాత్రమే జీవితంగా భావించి ఉండేటువంటి వాళ్ళు స్కార్పియన్స్. స్కార్పియన్ అంటే ఏంటి, దాని మీద కాలేసో దాని మార్గంలో వచ్చేసో అది కాటేస్తుంది, ఎందుకు వేసో ఏమిటి అదేం చూసుకోదు. దట్ ఈస్ స్కార్పియో. సో ఆ స్థితిలో పడినటువంటి వాడు ఏ స్థితికి వెళ్తాడు, మళ్ళా అక్కడికి పెడతాడు. అది చెప్తున్నారు కదా, into the depths in order to be lifted again onto the heights, the mountain top of Capricorn. మౌంటైన్ టాప్, క్యాప్రికార్న్లో ఉండే మేరు పర్వతం. సో అక్కడికి వెళ్ళిపోతాడు అన్నమాట, మౌంటైన్ టాప్ అన్నారు. సో క్యాప్రికార్న్ దీని గురించి ఇద్దరు చెప్పాము, హెర్మిట్ అన్నటువంటి కార్డ్ వచ్చి చెప్పాము. సో దయచేసి అవకాశం ఉంటే ఈ క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు నెమ్మదిగా మీరు టారెట్ కార్డ్స్ ఒకటి పెట్టుకోండి. అంటే ఆ కార్డ్స్కి ఇవన్నీ మన లింకప్గా ఒకటేసారి సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో హెర్మిట్ అన్నటువంటి కార్డులో ఎలా వేస్తారంటే ఒక బొమ్మ, ఒక కొండ ఉంటుంది, పెద్ద కొండ. ఆ కొండ పైన ఒక బాగా గడ్డ ఉండి ఒక ముసలాయన ఉంటాడు. ఆయన లాంతర్ పట్టుకుని ఉంటాడు. ఆయన లాంతర్ పట్టుకుని ఇలా కిందకి లైట్ చూపిస్తుంటాడు. అంటే మౌంటైన్ కింద ఉన్నటువంటి వాళ్ళకి మౌంటైన్ పైకి రావడానికి కావాల్సినటువంటి వెలుగు అనేటువంటిది అందించేటువంటి వాడు. క్యాప్రికార్న్ అంటే అది, మౌంటైన్ అంటే క్యాప్రికార్న్. సో మౌంటైన్ టాప్లో క్యాప్రికార్న్ అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నాక మనం క్యాప్రికార్న్ అంటే మకర రాశి, దానిలో ఇనిషియేషన్ ఇచ్చేటువంటి వాడు గురువు. ఇంకా మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే ఆ గడ్డం అది ఇది అంతా ఉన్నట్టు మైత్రేయుడు వారు. అక్కడుండి ఆయన వెలుగు అనేటువంటిది ఇచ్చి, మౌంటైన్ టాప్లో ఉండి ఆయన వెలుగు అనేటువంటిది ఇస్తూ భూమి మీద కిందగా ఉన్నటువంటి వాళ్ళకి వెలుగు అనేటువంటిది ఇచ్చి ఉత్తమమైనటువంటి దీనికి తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అక్కడ రహస్యం అలా తెలుసుకోవచ్చు. దాన్ని హెర్మెట్ అటువంటి కార్డుగా వేస్తారు అది. సో మౌంటైన్ టాప్లో ఉన్నటువంటి వెలుగు అటువంటిది స్కార్పియన్కి ఇవ్వబడటం అటువంటి జరుగుతుంది. క్యాప్రికార్న్, సో క్యాప్రికార్న్, స్కార్పియో, ఏరిస్, 3 రాశులు మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నారు, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. It is stated in some of the most ancient books that the heat of the earth, the mother, and the sting of the scorpion are the beneficent gifts which the turning of the wheel gives to the man at the beginning and the end. So the heat of the earth, that is Mesha Rasi, the sting of the scorpion అంటే ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. మేషరాశి ఒక రకమైనటువంటి అప్లిఫ్ట్మెంట్ ఇస్తే స్కార్పియో ఇంకొక రకమైనటువంటి అప్లిఫ్ట్మెంట్ ఇస్తారు. ఇట్ ఈస్ ద గిఫ్ట్ అని అన్నారు. ద హీట్ ఆఫ్ ది ఎర్త్, ది మదర్, అండ్ ద స్ట్రింగ్ ఆఫ్ ది స్కార్పియన్ ఆర్ ది బెనిఫిషియంట్ గిఫ్ట్స్
విచ్ ద టర్నింగ్ ఆఫ్ ద వీల్ గివ్స్ టు ద మ్యాన్. అంటే వాడు ఈ వీల్ అంటే టర్న్ అవడం, మేషరాశిలోకి ఎంటర్ అవడం అంటే వాడి యొక్క వీల్ టర్న్ అవడం. అంటే అంతకు ముందు అన్నటువంటి వీళ్ళలో నుంచి ఇప్పుడు కొత్త వీల్లో కూడా ఎంటర్ అయ్యాడు. జన్మ తీసుకోవడం అంటువంటి వీల్లో కూడా ఎంటర్ అయ్యాడు. తర్వాత జన్మ వదిలేయడం నుంచి మళ్ళీ ఇంకొక దానిలో కూడా వెళ్తుంది. దట్ ఈస్ వన్ వీల్. అక్కడ డెత్, అక్కడ ఒక రకమైన డెత్ అయ్యాడు వీడు దిగాడు, ఇక్కడ ఒక రకమైన డెత్ అయ్యాడు వీడు ఎలివేట్ అవుతున్నాడు. సో ఈ రెండు కూడా చాలా బెనిఫిషియల్ గిఫ్ట్స్ అన్నది. బెనిఫిషియల్ గిఫ్ట్స్ విచ్ ద బ్రింగింగ్ ఆఫ్ ద వీల్ గివ్స్ టు ద మ్యాన్ at the beginning and the end. That is the beginning and this is the end. These gifts, when accepted and used, bring a man to liberation and eventually from the control and pain of the fixed cross. The fixed cross will be elevated from the pain, from the control and pain of the fixed cross. These gifts, when accepted, these gifts accept. అంటే వీటిలో అక్కర్లేనిది వీడిది కానిది అంటే వీడికి నుంచి వీడిని తొలగించేసేసి వీడికి అప్లిఫ్ట్మెంట్ అంటే ఇస్తుంది. సో జన్మనేటి దానిలో నుంచి అంటే ఇట్స్ ఏ ఒక ఇనిషియేషన్ కూడా. అంటే వీడి లైఫ్లో నుంచి వీడు ఎలివేట్ అయిపోవడం అంటే మామూలు భాషలో చెప్పుకోవాలంటే డెత్. ఈ డెత్ అనేటువంటిది ఒక సాధకుడికి అది డెత్ అంటే అది ఇదిగా ఉండదు, మరణం అంటున్నదిగా కాకుండా ఒక ఉత్తమైనటువంటి లోకాల్లోకి వెళ్ళిపోతున్న వాడిగా వీడు ఉంటాడు. ఎక్కడా కూడా వీడు ఇదవడు. వీడు చాలా అంటే ఒక జన్మ తీసుకోవడం, జన్మ వదిలేయడం అంటున్నది ఒక ఇనిషియేషన్ కాదు. అలా వీడు ఎంజాయ్ చేస్తాడు, అలా వెళ్ళిపోతాడు. అలా జన్మ తీసుకున్నప్పుడు అలా సంతోషంగా భూమి మీదకి వస్తాడు. ఏమిటిరా నాయన నాకు జన్మ ఇచ్చారు, హాయిగా ఇక్కడ ఉంటే ఏ జన్మ ఏ బాధరబందీ లేకుండా హాయిగా ఉండొచ్చు కదా అన్నటువంటి ఫీలింగ్ ఉండదు వీడు. జన్మ తీసుకునేడు కదా, ఫ్యామిలీ ఏర్పడడం, మన రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. జన్మ తీసుకోకపోతే ఇవేం ఉండవు కదా, ఎందుకు ఈ జన్మ నాకు ఇస్తున్నారు అన్నట్టు బాధ అక్కడ ఉండదు. జన్మ నుంచి వీడు బయట తీసేస్తున్నప్పుడు ఆ బాధ వీడుకుంటుంది. అయ్యో వీళ్ళందరూ నేను వదిలేసి వెళ్ళిపోతున్నా అన్నట్టు బాధ వీడుకుంటుంది. ఈ రెండు కూడా వీడు చక్కగా వీడు వాటిని స్వీకరిస్తాడు అనమాట. అండ్ యాక్సెప్టెడ్ అండ్ యువర్ బ్రింగ్ ఏ మ్యాన్ టు లిబరేషన్ అండ్ ఈవెన్చువల్లీ ఫ్రమ్ ద కంట్రోల్ అండ్ పెయిన్ ఆఫ్ ది ఫిక్స్డ్ క్రాస్. సో ఈ ఫిక్స్డ్ క్రాస్ నుంచి వీడు ఎలివేట్ అవ్వబడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టేటువంటిది స్కార్పియో. నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ డెత్ ఎక్కడ వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. పైసెస్ sees the relinquishing or the death of all influences which hold the man to the wheel of birth and his release from the control of common or mutable cross. కామన్ ఆర్ మ్యూటబుల్ క్రాస్లో నుంచి వీడిని అప్లిఫ్ట్ చేసేటువంటిది పైసెస్. పూర్తిగా లయాస్థితి, లయా స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు పైసెస్ గురించి చెప్తున్నారు మాస్టర్. సో దీన్ని ఏమన్నారు? relinquishing or the death of all the influences which hold the man in the wheel of birth. సో ఏ జన్మ అయితే ఏ కారణంగా అయితే వీడిని తీసుకున్నాడో దాని నుంచి పూర్తిగా అప్లిఫ్ట్ అయిపోతాడు. దాని నుంచి పూర్తిగా వదిలైపోయినట్టుగా ఉంటాడు అన్నట్టు. ఎక్కడా వీడు ఇది లేనటువంటి స్థితి వీడికి అందించేటువంటిది పైసెస్, మేన్ రాశి. సో మేన్ రాశిలోకి వచ్చేటువంటి డెత్ ఏంటంటే ఇప్పుడు ఏ ఏ కారణాలు అయితే అంటే మన సాధన చేసుకుంటున్నాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం పొద్దున్న లేచి లేదా మన జన్మలో ఎంతో మందితోటి మనం లింకప్గా మనకి వాళ్ళకి లావాదేవీలుగా మనం ఉంటుంటాం. అంటే ఫలానా వ్యక్తి ఫలానా ఇది, వీడు నా అన్నయ్య, వీడు నా తమ్ముడు, వీడు నా అక్క, ఇలా వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళకి ఇది చేయాలి, వాళ్ళు నాకు ఇది చేయాలి, ఇలాంటివన్నీ కూడా వాట్ ఈస్ కాల్డ్ దీస్ ఆర్ ది కనెక్షన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. సాధనలో ఉన్నటువంటి వాడికి వీడు వాటి అన్నిటి నుంచి వదులుగా ఉంటాడండి. వదులుగా ఉండడం అంటే ఏంటి? వాళ్ళు వీడికి ఏదైనా చేయాలంటే అది వాడు గుర్తుంచుకోవాలి, వీడు గుర్తుంచుకోడు. వీడు వాళ్ళకి ఏం చేయాలో చేసేయడం అంటున్నది అయిపోతుంది. ఫినిష్. దిస్ ఇస్ ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఇనిషియేషన్. అది పొందినటువంటి వాడు వేరే వాడికి నేను ఏం చేయాలో చేసేస్తాడు అంతే. వేరేవాడు వీడికి ఏం చేయాలో వీడి మైండ్లో ఉండదు. వాడి నుంచి వీడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ఉండడాన్ని ఏమన్నారంటే వదులైపోవడం. దట్ ఈస్ దట్. అది పైసెస్ అది ఇస్తుంది. మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి మనం. అంటే ఇదంతా కూడా చాలా సాధన, కొంచెం హయ్యర్ స్టేట్స్. ఎవరు కూడా దయచేసి దీన్ని విని భయపడిపోవడమో లేదా అలా అనుకోకండి. సాధన చేసుకుంటున్నప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కానీ వీళ్ళది ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కానీ ఇప్పుడు మైండ్ ఎప్పుడు కూడా వాటి నుంచి వేరే వాళ్ళు నాకు అది చేయాలి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా నా మైండ్లో అవసరం లేదు. అలాంటివన్నీ కూడా నమ్మకం తగ్గించేస్తారు. ఫలానా వాడు నాకు అది చేయాలి, వాడికి నేను అప్పుడు ఇది చేశాను, ఇలాంటిది ఏది వీడి మైండ్ మీద పని చేయకూడదు. వాటిని అన్నింటిని కూడా వీడు ఉండంగానే వీడు లా వదిలైపోతున్నారు. వాళ్ళందరూ వీడి మీద డిపెండ్ అవ్వచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. వీడు వాళ్ళకి చేయాల్సినటువంటి కర్తవ్యం అనేది వీడు చేసేస్తుంటాడు, అయిపోతుంది. వాళ్ళ నుంచి వీడు ఎక్స్పెక్ట్ చేయడం అంటే చాలా ఇబ్బంది అన్నమాట.
ఇప్పుడు ఉన్నంత వరకు వాళ్ళకి వీడు ఏం చేయాలో చేసేస్తుంటాడు, ఇలా వదిలేపి అలా ఉంటాడు. అది వీడికి ఇచ్చేటువంటిది ఏంటంటే ఇనిషియేషన్. సో రిలంక్విషింగ్ ఆర్ ది డెత్ ఆఫ్ థింగ్స్. వాటి అన్నిటితో వీడికి కనెక్షన్స్ ఏమీ లేవు. నీకు వాళ్ళకి బంధం ఉందా? ఏమీ లేదు సార్. వాడు చెడు మంది ఇచ్చాను అయిపోయింది, దట్స్ ఇట్. వీడికి అర్థం ఏదో అందరికి చేస్తాడు, కానీ వీడు వాడికి బంధం అంటే ఒక లింక్ వీడు మెయింటైన్ చేయడు. బంధం ఉండదు, ప్రేమ ఉంటుంది, రెండింటికి తేడా. సో బంధం లేకుండా లైఫ్ లీడ్ చేయడం అంటున్నది పైసెస్ వస్తుంది, మేన్ రాసి వస్తుంది. బంధం అంటున్నది పెట్టేసి ఇచ్చేసేటటువంటిది మామూలు ఇది. సో బంధం ఎక్కడ వీళ్ళు పనిచేయదు అనమాట అస్సలు. వాళ్ళ కుటుంబంతో కానీ ఎవరితోటి కానీ అది, ఇది మానసికంగా జరిగేటువంటి కార్యక్రమం ఇదంతా. వాళ్ళందరితోటి భౌతికంగా చెప్పడం, మీ అందరితో నాకు బంధం ఉండకూడదు, అలాంటిది ఉండదు ఎక్కడ. వీడు మానసికంగా వీడికి ఎక్కడా కూడా బంధం ఉండదు ఎవ్వరితోటి. వీడు ఓన్ ఫ్యామిలీతో కూడా వీడు బంధం ఫీల్ అవ్వడు, అలా ఉంటాడు. సో ఆ స్థితి అందించేటువంటిది పైసెస్. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.